ఎస్సీ భూముల వేలానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు ఉన్నారు. సార్ ఏంటి మీరు ఒక ప్రొఫెసర్, ఇప్పుడు హెచ్సిలో భూముల వేలం జరుగుతుంది, ఎట్లా వస్తారు? అంటే నేను ఒకటేంటంటే విశ్వవిద్యాలయాలు ఉండాలి. విశ్వవిద్యాలయాలు ఉంటేనే విద్యకు ఒక నిలయం. అది ఉన్నత విద్య పోతే దాంతోపాటు ఒక పరిశోధన జరిగేటువంటి విశ్వవిద్యాలయాల్లో భూములు అమరడం అనేది సిగ్గుచ్చేటది. ఇదే కాదు, మీరు ఇప్పుడు ఏ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం చూడండి, కాకతీయ యూనివర్సిటీ చూడండి, ఇప్పుడు కొత్తగా వచ్చినారు, దానికి వాళ్ళు ల్యాండ్ అలాట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర నిన్న ములుగు 365 ఎకరాల ల్యాండ్ ఇచ్చినామన్నారు. ల్యాండ్ హద్దు పెట్టాలి కదా గవర్నమెంట్, ఇచ్చుడు కాదు. అది యూనివర్సిటీ పేరు మీద అలాట్ చేస్తుంది ల్యాండ్. అది గవర్నమెంట్దే ఉంటుంది. అది గవర్నమెంట్ మీద పేరు ఉంది, నువ్వు అలాట్ చేస్తున్నావు. అలాట్ చేసినటువంటి ల్యాండ్ను ఇల్లు కట్టుకున్నాక ఇల్లు తీసేయరు కదా, తీసేసాడు కాదు. ఒకవేళ అది విద్యార్థులు చదువుకునేదే కదా. ఇప్పుడు నువ్వు పిల్లలు ఉండాలనే కదా నీ పిల్లల కొరకు ఇల్లు కడుతున్నావు. అంటే ఇల్లు అమ్మితే నీ పిల్లలు అమ్మినట్టే కాదు, సన్యాసి అంటే వినరు. అసలు నీకు విద్యా వ్యవస్థకు ఇక్కడ మంత్రి లేడు కదా, విద్యా వ్యవస్థకే మంత్రి లేడు. అన్నిటికీ నేనే మంత్రి అనుకొని ఆయన భుజాన వేసుకొని రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పిండు, విద్యాశాఖ మొత్తం నేనే చూసుకుంటా, విద్యాశాఖ ప్రతిదీ సమీక్ష. మనిషి ఎన్ని చూస్తావు? అసలు నీకున్న అనుభవం ఏందో నాకు అర్థం కాదు. కానీ ఎన్ని చూస్తావయ్యా? మీకున్న విద్య ఏంటిది, మీరు చదువుకున్న విద్య ఏంటిది, విద్య మీద మీకున్నటువంటి అవగాహన ఏంది? ఎవరిని పెట్టాలి? కమిటీనా పెట్టండి. ఏదైనా విద్య అంటే ఏదో తెలుసుకోండి. అది కూడా ఏం లేకుండా ఎవరికి వాడి నేనే విద్య అంతా నేనే అంటే అంతే. నువ్వు మిగతా మంత్రులు ఎందుకు? మరి ఉన్నమ్మ అన్ని 17 మంత్రులకు వారు ఒకరు ఉంటేనే సరిపోతుంది. ఇప్పుడు ఏది అభివృద్ధి జరగదు విలువ లేనప్పుడు ఎవరు ఉన్నాక అంతే. అది విలువ ఉన్నది అనుకున్నప్పుడే మనిషికి తెలుస్తుంది. నేనేమంటుంటే, నువ్వు విశ్వవిద్యాలయం ఉండేటువంటి 400 ఎకరాల 400 ఎకరాల భూమి ఉంది. ఆ విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ. అట్లా ఇంకా 4 బ్రాంచులు పెట్టవచ్చు. ఒక ఆర్ట్ బ్రాంచ్ పెట్టవచ్చు, ఒక ఫోక్ బ్రాంచ్ పెట్టవచ్చు, ఒక రీసెర్చ్ బ్రాంచ్ పెట్టవచ్చు. ఎన్ని ఎకరాలైనా విశ్వవిద్యాలయాలకు ల్యాండ్ తక్కువనే. అళ్ళకెళ్ళి ఒకసారి విశ్వవిద్యాలయం పేరు వచ్చి దాని చుట్టూ ఉన్నటువంటి భూములు అవి ప్రభుత్వ భూములని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వ భూములను విశ్వవిద్యాలయంలో వాడుకుంటున్నది. అటువంటి భూమిని నువ్వు ఎట్లా అమ్ముతావు? అమ్మడానికి నీకు అధికారం ఉండవచ్చు, కానీ పెట్టుకునేది ఎవరితోటి? విద్యార్థులతోటి. వేల మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళు తలగబడితే దేశాలే నాశనం అయినాయి, ప్రభుత్వాలే పడిపోయినాయి. విద్యార్థులతోనే ఎవరు పెట్టుకోవద్దు. ఇప్పటికే విద్యార్థులు నాశనం చేసిండ్రు, రాజకీయాలకు దూరం పెట్టిన వాళ్ళను. రాజకీయాల్లో అసలు ఎలక్షన్స్ ఉండాలి, వాళ్ళలో కొంత ఇది రావాలనేది వాళ్ళను భ్రష్టు పట్టించడానికి చేసి. అందుకోసం నెల్సన్ మండేలా ఒకసారి చెప్తాడు మాటల్లో, ఆయన ఏ దేశమైనా కానీ ఆ దేశం నాశనం అయిపోవాలంటే విద్యా వ్యవస్థను నాశనం చేయాలి. అదే పని ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనం చేయడానికి ఏది ఉపయోగించకుండా ఇక్కడ ఉన్నటువంటి భూములు అమ్మడం, ఎడ్యుకేషన్ మీద మంత్రి లేకపోవడం, ఎడ్యుకేషన్ను ఇంప్రూవ్ చేయకపోవడం, అదే ఒకటే కారణం అయిపోతుంది. సెంట్రల్ ఏమో నానా రకాలుగా మోడీ గారు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఈ దేశంలో విద్య ఉంటేనే దేశం బాగుపడుతుందని. ఈయనేమో రాష్ట్రంలో నా ప్రభుత్వం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు చెప్తా, నేను భూముల రేపు ఉస్మానియా యూనివర్సిటీ నమ్ము ఎవడొద్దంటాను? భూములు మీరు ఇచ్చినాయే కదా, అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన భూమి కదా, అమ్ముతానంటే నడుస్తుందా? ఊకుంటారా విద్యార్థులు? ఇప్పటికి కూడా కాకతీయ యూనివర్సిటీలో 640 ఎకరాలు. నేను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అక్కడ, 10 ఏళ్ళు ప్రొఫెసర్గా చేసిన. ఇప్పటికీ హద్దు లేదు ఆ భూమికి. ఇప్పటికి ఇవాళనే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, రేపు సస్పెండ్ చేస్తున్నాం అనేది తప్ప ఇంతవరకు కొలికి రాలేదు. అట్లనే నాశనం అయిపోతుంది. కనుక విద్యా వ్యవస్థను కాపాడండి అని నేను రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రొఫెసర్గా కోరుతా ఉన్నాను. కేసీఆర్ మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించండి, మేము వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం, ప్రక్షాళన ఇస్తున్నాం చెప్పుకుంటూ. చెప్పండి, ఏం కొత్త కోర్సులు పెట్టారు? ఎన్ని యూనివర్సిటీలు పెడితే ప్రైవేట్ యూనివర్సిటీలే పెడతారు. ఏదంటే ప్రైవేట్ వ్యవస్థనే చేయబడతారు. అందులో ఏమైనా రిజర్వేషన్ ఉందా? ఏమైనా ఉద్యోగాలు ఇచ్చేది ఉందా? ఎవరు పుట్టకూడదు వాడు పెట్టుకుంటు. ఏం చేసినావు? ఆయన ఏమైనా నాశనం చేసిండో, నువ్వేం చేసినావు చెప్పరాదు, నువ్వు పెట్టింది ఏదో చెప్పరాదు. ఇప్పుడు ఉన్న భూములే అమ్ముతా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఏం కోర్సులు కొత్తగా పెట్టినావు ఆయన? ఏం దాన్ని ఇంప్రూవ్? సరే, ఆయన ఉన్న 10 ఏళ్లలో ఎడ్యుకేషన్ యొక్క రేషియో ఏంటి? లిటరసీ ఏం పెరిగింది? దేశంలో రాష్ట్రంలో ఏం పెరిగింది? యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఎంతమందికి పిహెచ్డీ, అది చూసుకో. ఇవాళ నువ్వు వచ్చిన 15 నెలలు ఏమైంది? నీ పరువు పోతుంది కదా, అది చూసుకుంటాక ఇవన్నీ ఎందుకు? ఎప్పుడు విశ్వవిద్యాలయం భూములు అమ్మితే మన పిల్లలను నమ్ముకున్నట్టే వాళ్ళు. ఎవడైతే ఉంటాడో దాన్ని మన పిల్లలకు ఏ విధంగానైతే పోషణ ఇచ్చి కాపాడుతున్నామో ఆ పద్ధతి విశ్వవిద్యాలయంలో ఉండాలి. నువ్వు ఇవాళ ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అంటే అడ్మినిస్ట్రేషన్లో నువ్వు పరిపాలన, నువ్వు తీసుకున్న డెసిషన్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు బాగుండాలి. కానీ ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు అది జరుగుతలేకనే కదా నేను దూరం పెడుతున్నది. నువ్వు చేసిన సర్వేలు చెప్తున్నాయి కదా. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, విశ్వవిద్యాలయాల జోలికి పోవద్దు.
విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి. నిన్ననే చాలామంది సైంటిస్టులు కూడా అంటున్నారు సుప్రీంకోర్టు అన్నది అది ఇస్తా నాకు ఓటే, ఇది ఇస్తా నాకు ఓటే వద్దు కదా. ఈ దేశంలో అనేక మంది ఇంకా బిలో పవర్టీ లైన్ ఉన్నారు. వాళ్ళందరికీ ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి. అటువంటి ఇస్తే మిమ్మల్ని ఎన్నుకుంటారు కదా ప్రభుత్వాలు. ఎవరు మంచి చేస్తే వాళ్ళనే ఎన్నుకుంటారు. అది లేదు, ఇది పోతున్నది అనేది తెలియకుండా విశ్వవిద్యాలయాల భూములు ఇప్పటికన్నా దయచేసి రేవంత్ రెడ్డి గారు ఓ సర్వేర్ కమిటీ వేయండి. ల్యాండ్ కమిటీ ఉంది కదా సర్వే, ఆ కమిటీని వేయండి, కలెక్టర్ స్థాయిలో వేయండి. అన్ని విశ్వవిద్యాలయాలను సరి అయినటువంటి ల్యాండ్ ఎంత కావాలో చూసి వాటికి హద్దులు పెట్టండి. ఇంకో 100-200 ఎకరాలు ప్రతి కొన్నేళ్లుగా ప్రభుత్వ భూమి కోర్టులో ఉంది. ఆ కోర్టు చిక్కుముడులు వీసి చిక్కుముడులు పోయిన తర్వాత ప్రభుత్వం మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఎట్లా తీసుకుంటావు? నీదే అంటున్నావు కదా, చిక్కుముడి పోయింది నీదే కదా. వాళ్ళు అడుగుతున్నారు, ఇచ్చేయరాదు, వాళ్ళకే ఇచ్చేయండి. సార్ కలుస్తా.